నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారస్తులు లాభాలు పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గంగాజలముతో అభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వారు తమ యొక్క పనితీరును ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పెట్టుబడులు కలిసి వస్తుంటాయి. కుటుంబంలో నూతనమైనటువంటి సంతోషాలు ఉంటాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భోగ శ్రీనివాస స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయండి. మిథున రాశి వారు అనుకున్న పనులు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు జాగ్రత్తగా మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవింద నామాలను పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తమ యొక్క కృషికి పట్టుదలకు మంచి ప్రయత్నాలతో కూడిన ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాల నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించి పానకమును నివేదన చేయండి. సింహరాశి వారు ఈ రోజు తమ పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. నూతనమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఊహించినటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. కన్యారాశి వారు ఈ రోజు తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కేశవ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువుకు తులసి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఉన్నతపరమైనటువంటి పదవీ బాధ్యతలు కలిసి వస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో విందు కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారాలతో మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న విభేదాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఐశ్వర్య లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. కుంకుమార్చన నిర్వహించండి. ధనుసు రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికంగా దృఢంగా ఉన్నప్పటికీ కొన్ని తప్పుడు నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆకస్మికమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణ చేయండి. మకర రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో పై అధికారులు వివిధ రూపాల్లో ఆదేశాలను ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కలిసి వస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలరాత్రి అమ్మవారు.
మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసి కుంకుమార్చన నిర్వహించండి. కుంభరాశి వారు నూతన ఆలోచన విధానాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాలను కొంతమేరకు విస్తరించుకుంటారు. అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో అవకాశాలు కలిసి వస్తాయి. పెద్దలను మీరు ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈ రోజు వివిధ రూపాల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లంబోదర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకుని ఉండ్రాళ్లను నివేదన చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.